ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు మనతో మాట్లాడడానికి స్వామి వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరే కృష్ణ. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ఆంధ్రప్రదేశంలో విశాఖపట్నం నగరంలో ఉన్న శ్రీ బీచ్లో కృష్ణ చైతన్యం మఠం తరపు నుంచి చాలా విశాల ఆయోజనముతో జగన్నాథ బలదేవ సుభద్ర స్వామిని రథం పైన వేయించి స్వామివారి రథం మహోత్సవం చాలా వైభవపేతముగా జరిపించడానికి భక్తులు, సాధులు, సన్యాసులు, మహాత్ములతో పాటు అందరూ కూడా ఈ రథ ఉత్సవంలో సమావేశమై ఉన్నారు. స్వామి విశేషంగా పుష్పాలంకరణంతో స్వామిని తన యొక్క వస్త్రాలంకార వివిధ శృంగారం స్వామికి రథం పైన ప్రవేశించి వేలాది వేలాది భక్తులు చుట్టుపక్కల సమావేశమై ఎదురు చూస్తున్నారు. స్వామివారి పాండి విజయం ఇప్పుడు రథారూఢమై భక్తులు జరిపించారు. స్వామివారికి ఇప్పుడు మంగళహారతి ఇస్తూ నారికేళం అందరూ కూడా ప్రసాదం కొబ్బరికాయ కొట్టి భక్తులు అందరూ ఎదురు చూస్తున్నారు. స్వామి ఎప్పుడు కదులుతారు. ఈ రథము ఇక్కడ బీచ్ లో ఉన్న కాళీ మందిరం నుంచి డైరెక్ట్ కాస్టల్ బ్యాటరీ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి జిల్లా పరిషత్ వద్ద ఉన్న కృష్ణ చైతన్య మఠం దగ్గరికి ఈ రథం చేరుతుంది. అక్కడ స్వామివారికి పానకం, భోగాలు నివేదనము అయిన తర్వాత దాదాపు 3-4 వేల మంది భక్తులకి మహాప్రసాద ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులందరూ పానకం ప్రసాదం, చతుర్విధ ప్రసాదం అందరూ కూడా జగన్నాథ స్వామి ప్రసాద స్వీకరించి చాలా ఆనందిస్తారు. ఇది రాత్రి 9 గంటల వరకు ఈ ప్రసాద ఏర్పాట్లు ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ రథోత్సవం జగన్నాథుడు బట్టి ఇక్కడ మన విశాఖపట్నం కాదు, పూరి కాదు, బొంబాయి కాదు, ఢిల్లీ కాదు, జగత్తము అంతటా కూడా అన్ని చోట్లకి ఇతని నాథుడు, అతని ప్రభు మన అందరి లోపల ఉన్నారు. జగత్తం అంతటా కూడా అణు పరిమాణంలో ఉండి నిండి నిమిళీకృతమై స్వామి నివేశించి ఉన్నారు. బట్టి జగన్నివాస జగన్నాథ అని భక్తులు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆ జగన్నాథుడు గర్భాలయంలో ఉండవలసిందే. బయటికి ఎందుకు వచ్చారు స్వామి అంటే భక్తుల్ని సంవత్సరంలో ఒకసారి దర్శనం ఇవ్వడానికి బయటికి వస్తారు. అనేక మతావలంబి ఉన్నా సరే కూడా భగవంతుడి దగ్గర ఎటువంటి అభిప్రాయం లేదు. అందరికీ స్వామి సమదృష్టిలో చూస్తారు. బట్టి భక్తులు విదేశం నుంచి లక్ష భక్తులు వస్తున్నారు. వాళ్ళకి దేవాలయం లోపలికి ప్రవేశం లేదు. వాళ్ళకి క్రిస్టియన్లకి, ముస్లిమానులకి, హిందువులకి ఎవరికి పక్షపాతం లేదు. అందరికి సమదృష్టిలో దర్శనం ఇవ్వడానికి గురించి సంవత్సరానికి ఒక్కసారి స్వామి బయటికి వచ్చి రథం పైన కూర్చుంటూ భక్తులందరినీ శంఖచక్ర గదా పద్మ ద్వారకా పాణి నిడాచుత పుండరీకాక్ష రథారూఢమై అందరికీ దర్శనం ఇస్తున్నారు. బట్టి
మనము రథోత్సవానికి రాకర్లా, రథం పైన భగవంతుడు మన ఇంటి దగ్గరికి వస్తున్నారు, మన వీధిలో వెళ్తున్నారు, మన అందరికి ఆహ్వానిస్తున్నారు. స్వామి భక్తులారా రండి రండి, భక్తులారా మీరు అందరూ దర్శించి తరించండి. శాస్త్రంలో ఏమి రాసిపడింది అంటే, రథేత్వం వామన దృష్ట పునర్జన్మ న విద్యతే. రథం పైనట స్వామి ఎప్పుడు వేయిస్తున్నారు, అప్పుడు వామనావతారముతో స్వామి వేయిస్తున్నట్ట. ఈ వామనావతారముతో రథముతో ఆరుఢమై కూర్చుని వీధికి వెళ్ళిన స్వామికి ఎవరు జగన్నాథ స్వామికి దర్శనం చేస్తారో వాడికి పునర్జన్మం ఉండదు, చావు పుట్టు ఇంకా ఉండదు. పుట్టిన వాడు చావు తప్పుదు అని అంటున్నారే, కానీ ఇటువంటి జగన్నాథ స్వామిని ఎప్పుడు దర్శిస్తారో రథం ఉత్సవంలో, అప్పుడు అతనికి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇంకా ఉండదు. కాబట్టి ఇది భగవంతుడు మనకి చాలా గొప్ప అవకాశం కలిగించి ఉన్నారు. రే భక్తులారా, పుట్టినాళ్ళకు చావు తప్పుదురా, ఇంకా అటువంటికి మా దర్శనం చేసుకుంటారా, రథం పైన మాకు దర్శిస్తే మీకు ఇంకా చావు ఉండదు అని చెప్పి స్వామి సంవత్సరానికి ఒకసారి ఈ రథం పైన ఉత్సవము భక్తులు అందరితో పాటు కలిగి ఈ రథోత్సవం జరిపించున్నారు. బట్టి భక్తులు అందరూ ఈ రథోత్సవంలో పాల్గొంటూ జగన్నాథ స్వామిని దర్శించి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటూ అందరూ కూడా స్వామి దర్శించి తరించడానికి అవకాశము ఈ ఆషాఢ మాసము విద్య తిథిలో దివ్యా నుంచి 9 రోజులు నవమి వరకు ఈ రథోత్సవం ఈ 7-8 రోజులు చాలా వైభవపేతంగా జరుగుతుంది. బట్టి ఈ రథోత్సవం మన కృష్ణ చైతన్య మిషన్ జిల్లా పరిషత్ వద్ద ప్రతి సంవత్సరము బీచ్ లో ఉన్న శ్రీ కాళీ మందిరం నుంచి రథము బయలుదేరుతూ బీచ్ లో ఎంచేత స్వామి బీచ్కి ఎందుకు వచ్చారు, వీధికి వెళ్ళలేక బీచ్కి ఎందుకు వచ్చారు, బీచ్ లో భక్తులు ఎక్కువ ఉంటారు. రెండోది ఏంటంటే స్వామి గారి అత్తగారిది సముద్రమే. సముద్రములో లక్ష్మి పద్మాలయ పద్మ కమలా శ్రీహరి ప్రియ ఇందిరా లోకమాత మా కిరాబ్ది తనయా నామ. కిరాబ్ది సముద్రం నుంచి స్వామి ఉద్భవించి లక్ష్మీదేవి అత్తగారిది ఇదే సముద్రమే. జగన్నాథ స్వామి అత్తగారి సముద్రం, లక్ష్మీదేవి ఇక్కడ వేయించి ఉన్నారు. అత్తగారు ఇంటికి వచ్చినట్లాగే లక్ష్మీదేవితో రథోత్సవం చేసి బీచ్ లో భక్తులు అందరినీ ఆనందవిస్తూ దర్శనమిస్తూ అందరికి పావన చేయాలని సంవత్సరానికి ఒకసారి రథోత్సవం జరుగుతుంది. బట్టి భక్తులారా జగన్నాథ స్వామిని దర్శించి రథాన్ని స్పర్శించి కృష్ణ చైతన్య మఠం వారికి వెళ్ళి భక్తులను ప్రసాదం స్వీకరించి ధరించి వాళ్ళని మరి కోరుతుంది. జై జగన్నాథ్ అని చెప్పి చివరికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై జగన్నాథ్. విన్నారు కదా స్వామివారి మాటల్లో రథయాత్ర ఒక విశిష్టత ఇదండి. వైజాగ్ లో చాలా ఘనంగా జరుగుతున్న మన రథయాత్ర. కెమెరామన్ ముఖేష్ తో దుర్గశ్రీ.